కడప మేయర్కు పదవిని కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో లేదని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అజెండాలో ఉన్న 54 ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం భోజనాలు చేసి వెళ్లిపోయారని విమర్శించారు. మిగిలిపోతది ఇదొక దుర్దినం. ఈరోజు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేయర్ గారు ఏ విధమైన చర్చ లేకుండా, అజెండాలో ఏ విధమైన పాయింట్స్ చదవకుండా, కార్పొరేటర్లకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా, వాళ్ళ యొక్క అభిప్రాయాలను చర్చించకుండా మేమన్నీ చదివేసినాము, ఎజెండా అయిపోయింది అని చెప్పేసి 2 మాటల్లో ముగిచ్చేసి పారిపోయినాడు. ఈ భాగ్యానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఈ మీటింగ్ పెట్టి, ఇంతమంది భాగస్వామ్యంతో ఇంతమందిని ఇబ్బంది పెట్టి చేయడం కంటే ఆయన ఇంట్లో లుంగి కట్టుకొని ఆయన బెడ్రూమ్లో అయిపోయింది, ఎజెండా పాస్ అయిపోయిందని చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటది. కనీసం ప్రజాధనమన్నా దుర్వినియోగం కాకుండా కాపాడుకున్నట్టు అవుద్ది. అసలు ఆయన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాను, ప్రజాసేవకై వచ్చాను, ప్రజల కోసం పనిచేయాలా అనే ఆలోచన లేకుండా నియంతలాగా నేను 8 సంవత్సరాలు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకొని, కమలాపురం ఎమ్మెల్యేని కడప ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సభలు నడిపి ఈరోజు ఒక మహిళ కడప నియోజకవర్గంలో గెలిస్తే అది తట్టుకోలేక, ఓర్సలేక, మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళను ఎలా అవమానపరచాలా, ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేచినాల నుంచి ప్రజల సమస్యలేంటి, ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు, వాళ్ళకేం మనం సమాజ సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు. అవినీతి చేయడము, ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు కానీ, ఆదాయ వనరులు కానీ కల్పించి ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు గత 8 సంవత్సరాల నుంచి. ఈ 8 సంవత్సరాల నుంచి ఎవరు ప్రశ్నించలేదని కడప మున్సిపల్ కార్పొరేషన్ని తను అక్రమ మార్గంలో రాసి పెట్టుకున్నాను, రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఈ కార్పొరేషన్ చేయొచ్చనే విధానంగా ఆయన వెళ్తున్నాడు. కనీసం ఈయన ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే మహిళలను అడ్డుపట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నాడు. అసలు కడపలో అవినీతి చేసి పెట్టేశాడు. మొత్తంగా టేబుల్ అజెండా కలిపి కడప నగర అభివృద్ధి కోసము 54 అంశాలు చర్చకు రావాలా, కార్పొరేటర్లు 50 మంది కూర్చొని మిగతా వాళ్ళు కూర్చొని దీని మీద చర్చించి ఇది కరెక్టా తప్ప అని మాట్లాడి ఒక పద్ధతిలో కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితిలో ఈయన ఏ విధమైన చర్చ లేకుండా ఈయన అవినీతిని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఈయన ఇలా కార్పొరేషన్ లో ఇలా అజెండాను ఫినిష్ చేయడం అనేది ఆయన అవమానకరంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది.